మీ స్టూడియో ఉన్నాను కదా అక్కడ కూర్చున్నాను. ఎవరు ఫోన్ చేసి మనీ ఫోన్ చేసి కాస్ట్యూమ్. ఓకే గైస్, సారీ వస్తున్నా, ఒక్క నిమిషం. ఇది చేంజ్ చేసుకుంటా. ఇది వద్దు, ఆ షర్ట్ ఇంకోటి ఇదే. ఓకే, సో ఏదో కొత్త షర్ట్ ఉన్నది వేసుకున్నా. సో హలో గైస్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. ఇన్ని రోజులు నాకు సపోర్ట్ చేస్తూ వచ్చారు మీ అందరు. థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీరు ఏమన్నా అడగాలంటే అడగచ్చు. నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. 2 రోజుల నుంచి నిద్ర లేదు నాకు. మాకి కిరికిరి. ఓకే ఓకే, హై వాల్యూమ్ మాక్ మై జానే జిగర్. అన్నా నువ్వేం బాధపడద్దు. లేదు బాధ ఏం పడతలేను. 2 రోజుల నుంచి నిద్ర లేదు. మీరందరూ నాకు బాగా సపోర్ట్ చేసారు. నా జీవితంలో నేను మర్చిపోలేనిది. మీరందరూ నాకు ఆ ప్రేమ, అభిమానం అండ్ ఒక ఫ్రెండ్లీగా ఉన్నారు మీరందరూ. అండ్ మంజులత రెడ్డి, హలో. Smart Sohel, okay, Smart Sohel warriors, and please accept my request. మీరు బాధపడకండి. ఓకే సోహెల్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. ఇచ్చి పడేస్ ఇది సోహెల్ అన్న హార్ట్ అన్న. హేటర్స్కి ఒక రిప్లై ఇవ్వు. ఓకే హేటర్స్ వెల్కమ్, ప్లీజ్ హేటర్స్ వచ్చేయండి ప్లీజ్. ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా ఆలోచించకు. ఓకే షూర్, మేము చూసుకుంటాం. ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. మీ అందరికి ఒకటి చెప్తా, చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా. మీలాగే నేను మీరందరూ ఎవరైతే మెసేజ్ చేస్తున్నారో మీలాగే నేను ఒక నార్మల్ పర్సన్ని. అలాంటి మీరందరూ మీరు ఈ స్థాయికి తీసుకొచ్చారు. మీ అందరికీ నేను ఒకటే ఇవ్వగలుగుతా, అది ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలుగుతా. ఆ ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. అండ్ ఇంకా ఇంకేముంది, ఇంకా యూ విల్ ఆల్వేస్ బీ దేర్ ఫర్ యూ సోహెల్. థ్యాంక్ యూ అన్న. ప్లీజ్ గివ్ రిప్లై టు హేటర్స్. ఓకే నమస్తే అన్న. హాయ్ సూపర్ సోహెల్ అన్న, థ్యాంక్ యూ. సో హ్యాపీ టు సీ యూ, థ్యాంక్ యూ. నేను నీకు ఫిదా అయిపోయా. థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి హాయ్ చెప్పవా? హాయ్ హలో స్మార్ట్ సోహెల్, ఆల్వేస్ థ్యాంక్ యూ సోహెల్ అన్న. ఆల్వేస్ అన్న కథ వేరే లెవెల్లో ఉంది. థ్యాంక్ యూ సోహెల్, నువ్వు చాలా బాగున్నావు. నీ కథ ఎప్పుడు వేరే ఉంటుంది. ఒక్కసారి మెసేజ్కి రిప్లై ఇవ్వు సోహెల్ ఆర్మీ. హాయ్ గర్ల్స్ ఫ్యాన్స్కి హాయ్ చెప్పండి. హాయ్ అండ్ యా ఓకే. అందరికి ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు. ఇది నా ఇన్స్టానే కదా, ఇది నాదే ఓపెన్ చేసారు కదా. ఓకే My name is Shravanti sir. Please save my name. Sohel diehard fan. Thank you. Reply this fan from Godavari Khani. Sohel fan girl ikkada. Okay, thank you so much. Full tired, చాలా టైర్డ్ గా ఉన్నా. 2 రోజుల నుంచి నిద్ర లేదు. బట్ ఇట్స్ ఓకే, టెన్షన్ ఏం లేదు. కథ వేరే ఉంటుంది, డైలాగ్ కావాలి. కథ వేరే ఉండాలి, కథ వేరుంటుంది. ఇక ఇప్పటి నుంచి మామూలు ఉండదు. ఒకసారి హాయ్ చెప్పండి సోహెల్ ఆర్మీ. హాయ్ షెనాజ్, ఫ్యాన్ ఆఫ్ సోహెల్. హలో స్మార్ట్ సోహెల్ ఫ్యాన్స్ క్లబ్. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ శ్రవంతి. హాయ్. Love for Sohel. Have you ever come to Indonesia? No. Sohel X Love. No. Shehna's fan of Sohel. Thank you.
Love for Sohail. Hi. Smart Sohail Warriors. Everyone is asking about viral video of Mehboob. Is saying that you are top 3. Clear that by. See, మీ అందరికి ఒకటి చెప్తా. టాప్ 3 మెహబూబ్ గారు చెప్పిండు, టాప్ 3 మెహబూబ్ గారు చెప్పిండు అని చెప్పేసి మీరు అందరు అంటుర్రు. యాక్చువల్లీ బిగ్ బాస్ షోలో మీ అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే అసలు లోపల ఎవడు ఉంటాడు, ఎవడు బయటికి వస్తాడు ఏంటి అనేది ఎవ్వరికి తెలియదాడా. అర్థమైందా? అంత సీన్ లేదాడా. గట్ల ఉంటే మంచిగా ఉండు, గట్లా ఎప్పుడు లేదాడ. సో ఏ రోజు అలాంటి సిచ్యువేషన్ రాలేదు. అండ్ చిన్న లాజిక్ చెప్తా, బరాబరేనండి. చిన్న లాజిక్ చెప్తా. వాడు ఏదో ఇట్లా అన్నాడు, గ్లాస్ ఇట్లా ముట్టుకుంటాం మనం. ఓకే, గ్లాస్ ఇది గ్లాస్. ఓకే, ఈ గ్లాస్ని నేను ముట్టిన, ఇప్పుడు పైసలు గెలుచుకొని రారా అనేటట్టు వాడు ఇట్లా అన్నాడేమో. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నాకు తెలియదు. ఓకే, సెకండ్ థింగ్, ఓకే నేను చూసిన, అది చూసినా నేను గమనించలే. సెకండ్ థింగ్, ఒక బిగ్ బాస్ లాస్ట్ డే నేను అఖిల్ నడుస్తూ ఉంటాం. లాస్ట్ డే ఫినాలే అప్పుడు బయట గార్డెన్ ఏరియాలో ఇద్దరం నడుస్తూ ఉంటాం. నేను మనోడికి చెప్తూ ఉంటా, ఎవరికి, అఖిల్కి. అఖిల్ ఏదో మెహబూబ్ గాడు ఏదో ఇట్లా అన్నాడు, నాకు ఏం అర్థం కాలేదు అని అన్న. నాకు తెలియదు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సెకండ్ థింగ్ వచ్చేసి టాప్ 3లో ఎవరు ఉంటారనేది ఎవ్వరు జడ్జి చేయలేరు. నేను టాప్ 2లో ఉండేవాడినేమో, టాప్ 1లో ఉండేవాడినేమో. వాడెట్లా చెప్తాడు టాప్ 3 అని? సో ఓట్స్ వాడి చేతిలో ఓట్స్ లేవు కదా, వాడికి ఓట్స్ వాడు క్యాలిక్యులేట్ చేస్తున్నాడా? లేదు కదా. హీఈస్ నాట్ ఎ బిగ్ బాస్. మెహబూబ్ వాడు బిగ్ బాస్ కాదు. వాడు డబ్బులు గెలుచుకొని రా అని ఒక సిగ్నల్ ఇచ్చిండేమో. ఓకే, సో దాన్ని పట్టుకొని ఆ వీడియోని వైరల్ చేసి కథలు పడి ఇవన్నీ చేయడం నాకు నచ్చలే. ఎందుకు నిజంగా చెప్తున్నా, ఎందుకంటే 10 సంవత్సరాల కష్టము, నా కష్టం మీద ఒట్టేసి చెప్తున్నా, నా కెరియర్ మీద ఒట్టేసి చెప్తున్నా. నిజంగా నాకు ఆడు ఇట్లా అన్నది దేనికన్నాడో నాకు తెలియదు. టాప్ 3 అనే నేను అని చెప్పేసి మాత్రం నాకు తెలియదు. ఒక్కటి మాత్రం, వాడు ముగ్గురు ఇట్లా అన్నాడు, అది ఒక్కటే అన్నాడు. అది కూడా ఇట్లా 1 2 3 అని ఇట్లా చూపించి అన్నాడు అంతే. అది ఒక్కటే నాకు గుర్తు. మిగతా అసలు నాకు ఇది అనేది, మేము ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఎంత అయ్యారా అని చెప్పేసి అడిగినాం మేము. ఎందుకంటే మేము వచ్చిందే మీలాగా, మీలాగానే నేను ఒక నార్మల్ లాగా వచ్చినాం నేను అఖిల్. సో మాకు వచ్చేటప్పుడు 12,000 9,000, అఖిల్కి నాకు 12,000 అట్లా లైక్స్, అదే ఫాలోవర్స్ ఉండే. మేము ఆ ఫాలోవర్స్ అడిగినాం ఎంతమంది అని. మేబీ అది వాడు ఈ 3rd అన్నాడో, మరి ఇట్లా అన్నాడో, మరి ఇంకేదన్నాడో నాకు తెలియదు. అది మాత్రం మేము అడిగినాం. సెకండ్ థింగ్ వచ్చేసి ఒకటి చెప్తా నేను. సెకండ్ థింగ్ వచ్చేసి, నేను 3rd పొజిషన్లో ఉండి, ఓకే, పైసలు తీసుకొని చెప్పి వాడు ఇషారా చేసిండని చెప్పి అంటున్నారు కదా. అసలు 3rd పొజిషన్లో అసలు పైసలు ఆఫర్ ఇస్తారని చెప్పేసి వానికి ఎట్లా తెలుసు భయ్? లాస్ట్ సీజన్లో రాహుల్ సిప్లిగన్ అండ్ శ్రీముఖి ఇద్దరు ఉన్నప్పుడు ఆఫర్ ఇచ్చారు 25 lakhs అని. ఓకే, సో ఆ 25 lakhs ఆఫర్ ఇచ్చినప్పుడు, సో అది నేను అఖిల్ మాట్లాడుకున్నాం. అలాంటి ఆఫర్ మనకు వస్తే మాత్రం మనం 100% దాన్ని వినియోగించుకుందాం. నువ్వు 25 నేను 25 తీసుకుందాం అని చెప్పేసి మేము అనుకున్నాము. అది జరిగితే మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం. ఆ టాప్ 2లో ఎప్పటి నుంచో అఖిల్ ఉంటా అన్నాడు. అండ్ మీకు క్లియర్ కట్గా ఒక విషయం చెప్తా, 3rd పొజిషన్లో ఉన్నప్పుడు ఈ 50-50 వస్తుంది అనేది మాకు తెలియదు భయ్. మాకు తెలియదు. అది వానికి ఎట్లా తెలుస్తుంది? లోపల ఉన్న మాకు తెలియదు, బయట ఉన్నది వానికి ఎట్లా తెలుస్తుంది? వాడికి కూడా తెలియదు అది. సరే అనుకుందాం భయ్, 10 లక్షలు ఆఫర్ చేసిరు నాకు, తీసుకున్నానా? తీసుకోలే. సరే ఓనీ భయ్, 3వ స్థానానికి వచ్చినప్పుడు 3rd పొజిషన్లో వచ్చినప్పుడు 20 లక్షలు ఇస్తా అన్నారు. 20 లక్షలు ఇస్తా అన్నా కూడా నేను తీసుకోలే. ఓకే, నేను తీసుకోలే. సూట్ కేసు పక్కన పెట్టినా తీసుకోమని. నాగార్జున సార్ అన్నారు, ఇంకో 5 lakhs పెంచుతారా భయ్ మీకు, మీరు ఒక పని చేయండి, ఇంకో 5 lakhs పెంచుతున్నాను మీకు, మీరు ఆ 25 lakhs తీసుకొని వెళ్తారా అన్నారు. నేను దీనికంటే బిఫోర్ మాట్లాడింది అఖిల్తో ఏంటిది, అఖిల్ టాప్ 2లో ఉంటా అన్నాడు. సెకండ్ థింగ్ వచ్చేసి, నాకు 25 lakhs నీకు 25 lakhs ఒకవేళ వస్తే అలా చూసుకుందాము. ఎందుకంటే నాకు 10 lakhs ఫస్ట్ ఆఫర్ చేసినప్పుడు నేను ఆర్ఫనేజ్కి ఇవ్వలేను. ఆ 25 lakhs వచ్చినప్పుడు మా తమ్ముడు అన్నాడు ఆర్ఫనేజ్కి ఇద్దామంటే తీసుకుందామన్నా అన్నాడు. ఓకే రా, డన్ అన్న. అప్పటికి కూడా మా డాడీకి ఇవ్వండి, మా తమ్ముడికి ఇవ్వండి అన్న నేను. ఓకే, వాళ్ళు 10 lakhs ఆర్ఫనేజ్కి ఇద్దామంటే నేను తీసుకున్నాను. ఇన్ కేస్ నేను ఆ 10 lakhs నేను ఆర్ఫనేజ్కి, నాకు వచ్చే 15 lakhs, ఆ 15 lakhs నేను పెట్టుకోవాలి అని అనుకునేది ఉంటే ముందే ఆ 10 lakhs తీసుకునేటోడిని. ఓకే, ఏ రోజు
నేను ఇలాంటి విషయాల్లో నా మీద తప్పు వస్తే మాత్రం డెఫినెట్లీ నేను క్వశ్చన్కి నా ఆన్సర్ ఇస్తా. డెఫినెట్లీ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా సరే అది నేను అభిజిత్కి నేను రెస్పెక్ట్ ఇస్తా. గెలిచినందుకు నేను కంగ్రాచులేట్ చేస్తా. మా ఇద్దరి మధ్య ఏం లేదు. అనవసరంగా మీరు దాన్ని ఏదో పెద్ద ఇష్యూ చేసేసి ఇచ్చేయకండి దయచేసి. అక్కడ ఏం లేదు. మహబూబ్ గారు కూడా ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తాడు. అభిజిత్ కూడా ఒక బ్రదర్ లాగానే ట్రీట్ చేస్తాడు మహబూబ్ని. సో వాళ్ళ రిలేషన్ కూడా బాగానే ఉన్నది. ఇందాక నేను విన్నది ఏంటంటే TV9లో ఐ విల్ టేక్ యాక్షన్ సంథింగ్ ఏదో అన్నదని చెప్పేసి విన్నాను. బట్ అది మనోడికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను నిజంగా చెప్తున్నా, అది ఎందుకన్నాడు నాకు తెలియదు, నాకు తెలిసింది. బట్ నేను హ్యాపీగా ఉన్నాబ్బా. అభిజిత్ గెలిచినా అఖిల్ గెలిచినా నాకు ఓకే, నాకేం ప్రాబ్లం లేదు దానికి. అసలు ఆ 25 lakhsకి అసలు దీనికి అసలు ఈ మిర్రర్ షాట్కి అసలు సంబంధమే లేదు. చిన్న లాజిక్. 20 lakhs ఆఫర్ చేసినప్పుడు నేను తీసుకోలే భయ్. ఇంకోటి టాప్ 2లో ఉన్నప్పుడు లాస్ట్ సీజన్లో ఆఫర్ ఇచ్చిన వాళ్ళు టాప్ 3లో ఉన్నప్పుడు ఇస్తారని చెప్పేసి టాప్ 3లో ఉన్నప్పుడు కూడా ఇస్తారు అని చెప్పేసి మేము కలగంటామా? సరే అట్లా అనుకుంటే టాప్ 2లో ఉన్నప్పుడే తీసుకోవాలి 25 lakhs అని చెప్పేసి అనుకున్నాం. టాప్ 3లో అని చెప్పేసి అసలు వచ్చిందా? టాప్ 3లో పైసలు అనేవి మా మధ్య, నాకు అఖిల్ మధ్య డిస్కషన్ వచ్చిందా? ఏం రాలే. ఇక్కడ ఏం జరగలే. మీరు ఎక్కువ ఆలోచించకండి దాని గురించి. ఇన్ కేస్ నేను ఫ్రాడ్ అని అనుకుంటే స్కామ్ కానీ అలాంటివి అని అనుకుంటే మాత్రం నా కెరియర్లోనే నేను బాగుపడా. ఇది మాత్రం చెప్తాను, నథింగ్ స్కామ్. ఆ 25 lakhs అసలు స్కామే కాదు. నా కెరీర్ మీద ఇది ఒకటే చెప్తున్నాను నేను మీ అందరికీ, అభిజిత్ ఫ్యాన్స్కి కూడా చెప్తున్నాను. ఎందుకంటే నేను రియల్గా చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఎందుకంటే మళ్ళీ నేను కుల్లా చెప్తాను, నాకేం భయం లేదు. నాకు నిజంగా చెప్తాను, నాకేం భయం లేదు. నన్ను ఎవరన్నా నేను తప్పు చేయనప్పుడు నన్ను ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే బరాబర్ నేను ఆన్సర్ ఇవ్వాలి, లేదంటే అది వేరేలా వెళ్ళిపోతుంది. దట్స్ ద రీజన్ నేను ఇప్పుడు మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నేను 20 lakhs ఇచ్చినప్పుడు నేను పక్కన ఎందుకు పెట్టినా, నాకు సార్ మళ్ళీ 5 lakhs పెంచుతారా నాకేమైనా తెలుసా? బిగ్ బాస్ హౌస్లో అసలు ఏం జరుగుతుంది, ఎవరు ఏం చెప్తారు అనేది కూడా మనకు తెలియదు భయ్. నిజంగా చెప్తున్నా, 5 lakhs పెంచితేనే 25 lakhs అని చెప్పి నేను బ్రీఫ్ కేసు పట్టుకున్నా. నేను అఖిల్ టాప్ 2లో ఉంటాడు అండ్ నాకు డబ్బులు వస్తున్నాయి అండ్ 10 lakhs ఆర్ఫనేజ్కి వెళ్తుంది. ఇది అనుకొని నేను బయటకు, ప్లస్ నేను గెలుస్తానా లేదా అని నాకు తెలియదు. లోపల ఉన్నప్పుడు అసలు బయట ఓట్స్ ఎలా ఉన్నాయి, ఎవరెవరికి ఎలా ఉంటుంది నాకు ఇంత బయటికి వచ్చి నేనే షాక్ అయినా. నన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది చిన్న పిల్లలు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుంటున్నారు, ఎంటర్టైన్ చేశాను వాళ్ళని అని చెప్పేసి బయటికి వచ్చినాక తెలిసింది. నాకు లోపల ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా 50-50 ఛాన్సెస్ ఏమో అని చెప్పేసి అనుకున్నా నేను. అది నేను నాకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ ఓట్స్ వృధా అవ్వద్దని చెప్పేసి వాళ్ళ తరపున నా తరపున నేను ఆర్ఫనేజ్కి ఇద్దామని అనుకున్నాను. అటు ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇచ్చే వాళ్ళందరికీ అర్థమవుతుంది. ఇటు మన ఏమంటారు చిరు సార్ 10 lakhs మహబూబ్కి ఇచ్చారు అండ్ నాకు సార్ 10 lakhs ఆర్ఫనేజ్కి ఇచ్చారు. ప్లస్ నేను 10 years కష్టపడి నాకు ఇంతవరకు ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. నాకు సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మ్యారేజ్ చేశారు. మా డాడీ ఎంత కష్టపడ్డాడు వాళ్ళ మ్యారేజ్ చేయడానికి. అండ్ నేను ఈ 10 years ఈ స్టేజ్ వరకు రావడానికి నేను ఎంత కష్టపడ్డాను. నేను అసలు 2 రోజుల నుంచి నాకు నిద్ర లేదు. నా ఐస్ చూస్తే మీకు అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా, నాకు మేకప్లు ఈ తోటకూరలు అవసరం లేదు. నేను ఎట్లా మీ లెక్కనే ఉంటాను, నేను మీలాగానే నేను నార్మల్గా వచ్చిన ఇప్పుడు. ఓకే, సో నిజంగా చెప్తున్నా, నన్ను నమ్మండి భయ్. అభిజిత్ ఫ్యాన్స్ మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ నన్ను నా ఫ్రెండ్స్కి కూడా నేను ఒకటే చెప్తున్నాను. అంటే నా ఫ్రెండ్స్ అంటే నా ఫ్రెండ్స్లా ట్రీట్ చేస్తా. సో ఫ్రెండ్స్ అని యూజ్ చేస్తా ఇప్పటి నుంచి. నా ఫ్యాన్స్ కాదు, దే ఆర్ మై ఫ్రెండ్స్. మా ఫ్రెండ్స్కి కూడా ఒకటే చెప్తా, ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా, నేను అసలు నేను అనుకోని కూడా అనుకోలే. అసలు అది ఏంటిదో కూడా తెలియదు. మహబూబ్ గారు చూపించేదాకా కూడా నాకు తెలియదు. అది పరిస్థితి. మహబూబ్ గారు మరి ముచ్చట్లు పెట్టుకోవాలి కదా. సో గిన్ని ఉన్నాయి, మీరు అందరు ఆలోచించండి. ఏ రోజు మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జడ్జిమెంట్ చేయలేమబ్బా. చిన్న లాజిక్ ఆలోచించి జడ్జిమెంట్ ఎట్లా చేస్తావు నువ్వు? జడ్జిమెంట్ చేయలేము మనము. ఈ టాప్ 3 అనేది ఎవరు మనం చెప్పలేము. టాప్ 3లో డబ్బులు ఆఫర్ చేస్తారని అసలు చెప్పలేము. అది సో ప్లీజ్ నమ్మండి. అండ్ ఇదంతా వదిలేయండి, నేను క్లారిటీ ఇచ్చేసిన. నాకు ఈ క్లారిటీ ఇవ్వబుద్ది అయింది, నేను ఇచ్చేసిన. మనస్ఫూర్తిగా చెప్తున్నా, మీ అందరు నన్ను నమ్మచ్చు. డెఫినెట్లీ నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకా మీ అందరికి ఒక క్లియర్గా చెప్తున్నా మళ్ళీ నాకు నిజంగా తెలీదు. ఐ స్వేర్ నాకు తెలీదు. ఓకే, అండ్ చలో ఇప్పుడు
యువర్స్ తేజ మేబీ ఫస్ట్ వచ్చేవాడివేమో బట్ నీ డిసిషన్ కూడా గుడ్డే. థ్యాంక్ యూ తేజ. ప్రగడ్ ప్రవళిక హాయ్ సోహెల్ గారు, నేను మీకు పెద్ద ఫ్యాన్ని. థ్యాంక్ యూ సో మచ్ ప్రవళిక. ఐ ఆమ్ గీతేష్ యురేకా స్మార్ట్ సోహెల్ ఫ్యాన్స్ క్లబ్. మిడిల్ క్లాస్ అబ్బాయిలానే అన్న మేము కూడా వీ కెన్ అండర్స్టాండ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రా. థ్యాంక్ యూ. మిస్టర్ సోహెల్ అన్న హాయ్ ప్లీజ్ రిప్లై మీ. హాయ్ పూజిత మడ్డిరాల హాయ్ సోహెల్ ఫ్యాన్ గర్ల్ ఎవర్ మచ్చా లైట్ తీసుకో ట్రోలర్స్ని వీఆర్ విత్ యూ. థ్యాంక్ యూ. బట్ ఏం లేదు, వాళ్ళని లైట్ తీసుకోవచ్చు కానీ మన తరపున మనం క్లారిటీ ఇవ్వాలి. ఆ క్లారిటీ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు అలాగే ఇంకా దాన్నే పట్టుకొని కూర్చున్నారంటే మనం ఏం చేయలేం. జీవితంలో ఇలా జరుగుతూనే ఉంటాయి. సక్సెస్ని ఎంజాయ్ చేయాలి, పాజిటివ్ని దగ్గర తీసుకోవాలి, నెగిటివ్ని దూరం చేయాలి. టెన్షన్ పడకండి. నా కష్టం ఏందో నాకు తెలుసు, నేను ఎంత గేమ్ ఆడానో నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. నీ గేమ్ నేను ప్రాణం పెట్టి ఆడినా నేను గేమ్. సో ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పాను. నేను ఒక రిలేషన్షిప్కి వాల్యూ ఇచ్చిన నేను లోపల. సో ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్. థ్యాంక్ యూ. అక్కి గారే చపడి అర్థం కాలే. మామ్ కాల్స్ మీ కన్నయ్య నీకు తెలియక వెళ్ళొచ్చావైనా నువ్వు తోపన్నా. థ్యాంక్ యూ. స్పెక్కీ మాంక్ యూ ఆర్ రన్నర్ అప్, యు నో దాట్. అదే నేను రన్నర్ అప్ అయితే నాకు అప్పుడు అవకాశం వచ్చేది కాదు కదా. నేను రన్నర్ అప్ అయితే నేను 25 lakhs నాకు వచ్చేటి కాదు కదా. జస్ట్ థింక్. సోహెల్ ఆర్మీ నువ్వు ఏంటో మాకు తెలుసు. నీ గేమ్ చాలా బాగుంటుంది, ఎంత కష్టమైనా చాలా బాగా ఆడుతావు. నీ సాక్రిఫైస్, నీ ఎమోషన్స్, నీ ఫ్రెండ్షిప్. ఆకాష్ సముద్రాల బీబీలో లవ్ చేసావా అన్న? లేదు ఫ్రెండ్షిప్ చేసిన. పద్మా ఉపేందర్ షట్ కమ్ బ్రో రిప్లై ఇవ్వరా ప్లీజ్. మోనల్ ఫోన్ నంబర్ ఇవ్వరా? నాకే తెలియదు. సాహు వంశీ అన్న నువ్వు తోపన్నా. థ్యాంక్ యూ. రిజ్వానా డోంట్ లిజన్ బ్యాడ్ కమెంట్స్. ఓకే ఐ విల్ టేక్ ద బ్యాడ్ కమెంట్స్ అండ్ ఐ కెన్ రిప్లై దెమ్. ఓకే రిజ్వానా టాక్స్ అండ్ అన్న నువ్వు తోపు. థ్యాంక్ యూ. ఓకే తగ్గేదే లేదు స్మార్ట్ సోహెల్ ఫ్యాన్. థ్యాంక్ యూ. లవ్ ఫర్ సోహెల్ మీరు ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక్కర్లేదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే లీవ్ ఇట్ సోహెల్. ఓకే వీ విల్ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ. రిప్లై అన్న శ్రీరామ్ సింగిల్ కింగ్. రిప్లై అన్న ఎన్ని మెసేజ్ పెట్టినా ప్లీజ్ ఒక్కసారి నా నేమ్ చెప్పండి, అంత పిచ్చి ఎక్కుతుంది. ఏ శ్రీరామ్ మన్లైన్ హారెడ్డి హాయ్. డోంట్ వరీ బ్రో, యూ డన్ ఏ రైట్ జాబ్. థ్యాంక్ యూ. శ్రీపురం థ్యాంక్ యూ. షహనాజ్ ఫ్యాన్ ఆఫ్ సోహెల్, హేటర్స్ గోనా హేట్, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే మరి అఖిల్ ఇంటికి వెళ్ళారా? వెళ్ళలేదు, వెళ్తా. సోహెల్ ఫ్యాన్ గర్ల్ ఎన్టీవీలో సూపర్ మాట్లాడావు సోహెల్. థ్యాంక్ యూ. రావణ్ నువ్వు తోపు బ్రో. థ్యాంక్ యూ. హరినీష్ సహర్ వీఆర్ సోహెల్ లయన్స్ ఇచ్చి పడే అన్న. ట్రోల్ చేసే వాళ్ళకి నువ్వు అంటే ఏంటో మాకు తెలుసు. మహబూబ్ ఫ్రెండ్షిప్ ని మాత్రం వదలకు. గుల్లిపల్లి అలేఖ్యా లేదు. అజ్మీ షేక్ హాయ్, దిస్ ఇస్ అజ్మీ, ప్లీజ్ సే మై నేమ్ బ్రో. హాయ్ సోహెల్ ఆర్మీ నువ్వు జెన్యూన్ పర్సన్. థ్యాంక్ యూ. ఏడు గణేష్ హాయ్. అనౌన్ డబ్బులకి ఆశపడినావు అంటే నేను డబ్బులు కాదు, నేను వెళ్ళిందే 50 లక్షలు గెలవనికి కదా. మరి పైసలు వద్దా? మరి ఏం చేయాలి? నా జేబులోకి వెళ్ళి ఇవ్వాలా? నేను ఉండద్దా? నేను బయటికి వచ్చిన తర్వాత నేను తిండి తినద్దా? నేను రూమ్ రెంట్లు కట్టుకోవద్దా? పైసలు వద్దా? డబ్బులకి ఆశపడ్డామంటే జీవితంలో కొంచెం ఆశలు ఉంటాయి కదా. మరి ఉంటుంది. మరి ఏం చేయాలి? లేవు, పైసలు లేవు. వచ్చేలోపు ఇంకా అకౌంట్లో వాళ్ళు ఇప్పుడు పడితేమో వచ్చేలోపు అకౌంట్లో 15,000 18,000 ఏమో ఉన్నాయి. అయిపోయినాయి, అవి కూడా అయిపోతున్నాయి. అప్పిస్తావా కొంచెం? డబ్బులకి ఆశపడినావు. ఎవరది? అనోన్ డబ్బులు ఇస్తావా?
శివ దేవినేని డోంట్ వరీ సోహెల్ హేటర్స్కి ఇచ్చి పడాయి అప్పుడు ట్రోలర్స్కి కథ వేరే ఉంటుంది. నాది కథ వేరే ఉండాలి ఉంటుంది, ఒక టెన్షన్ పడకండి అంతే. ఆన్సర్ ఇవ్వాలి, ఏం చేయలేము ఇక. ఎందుకంటే ఇక నా కష్టానికి వీళ్ళు విలువ ఇస్తలేరంటే, ఒక వాళ్ళ ఇంట్లో ఒక బ్రదర్ లాగా నన్ను చూడట్లేదంటే ఇంకా నేను ఏం చేయలేను. ఇట్స్ ఓకే. హాయ్ లక్ష్మి, యువర్ కైండ్ హార్ట్, థ్యాంక్ యూ. శిరీష, ధను, సోహెల్ వదిలే నువ్వు తోపు, కథ వేరే ఉంటుంది. కరిష్మా, నువ్వు మాట్లాడు బ్రో, ఆ టాపిక్ వద్దు. ఓకే. సోహెల్, అరీ పాపా యు ఆర్ నైస్. సుమలత, హలో అన్న, హాయ్ హాయ్. శ్రీలు, హాయ్ అన్నయ్య, హాయ్. మటన్ డైలాగ్ బ్రో. ఓకే. మటన్ మటన్ చికెన్, మటన్ 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 చికెన్ మటన్. జై కుమ్ముడే. మీరు ఇప్పుడు కూడా కోపంగా మాట్లాడుతున్నారు, బీ పేషెంట్ సార్. ఓకే, అది కోపం కాదు, బాధ. ఇప్పుడు అది కూడా, ఇప్పుడు 3 fingers ఉన్నాయి. అది యాక్చువల్లీ అది ఇట్లా అయింది, అది నేను అనుకోలేదు. అంటే అది ఏమైందంటే టాప్ 3లో 25 lakhs ఆఫర్ వస్తుంది అని చెప్పేసి అది ఎక్కడ ఎవ్వరికి తెలియదు. లాస్ట్ సీజన్ ఇద్దరికి ఇట్లా మాట్లాడాలా నేను, కానీ కమెంట్లు వస్తా అంటే లేదు బాయ్, మాట్లాడలేము. ఎందుకంటే నా కష్టానికి మీరందరు ప్రేమ అభిమానం సంపాదించుకున్నాను. బట్ మీ అందరి తరపున కూడా నేను డెఫినెట్లీ మీ అందరి తరపున, నా తరపున ఆన్సర్ ఇవ్వాలి వాళ్ళకి. అది కోపం కాదు, ఎమోషన్కి కోపానికి రెండు ఒకేలా ఉంటాయి. ఎమోషన్గా ఉన్నప్పుడు ఒక బాధ అనేది ఉంటుంది. ఆ బాధలో కూడా కొంచెం వాయిస్ రేజ్ ఉంటుంది మనకు. అది ఏం చేయలేము కదా. నేను చిన్నపిల్లల వీడియోస్, చిన్నపిల్లలు ఎవరన్నా మాట్లాడుతున్నారు, అది ఛార్జింగ్ ఇంట్లో అంటున్నారు. ఒక్క నిమిషం. ఓకే, చిన్నపిల్లలై వీడియోస్ పంపించారు నాకు, మరి నిన్న చూసా. మరి అది ఎవరు పంపించారో చెప్పండి ఇక్కడ ఎవరైనా ఉంటే. చిన్నపిల్లలు మటన్ చికెన్ మటన్ అనడము, కథ వేరే ఉంటుంది అనడము. హాయ్ అన్న, నాకు మీరే విన్నర్, థ్యాంక్ యూ. హరిణి, జెర్రీ గర్ల్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. కింగ్ ఆఫ్ BB4, ఫ్రెండ్షిప్ కా కింగ్, థ్యాంక్ యూ. ఐ యామ్ ద ప్రిన్సెస్, సూపర్ మీరు, థ్యాంక్ యూ. పూజిత పూజ, అన్న డోంట్ థింక్ ఆల్వేస్ వీడియోస్ బై వీఆర్ ఆల్ విత్ యూ, థ్యాంక్ యూ. పరదేశీ సింహాద్రి, వి నో అబౌట్ యూ, డోంట్ థింక్ మోర్ అబౌట్ దాట్. అన్న లోకం కాకులు అవి, లోకంలో కాకులు వాగుతుంటాయి, డోంట్ ఫీల్ అన్న, వీఆర్ దేర్ ఫర్ యూ. నో వాళ్ళని కాకులు అది అనడం ఎందుకు, వద్దు, వాళ్ళని ఏమనకండి. వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు, దాన్ని నేను క్లియర్గా చెప్పిన, అది నా బాధ్యత. సో నేను ఒక్కసారి ఇప్పుడు చెప్పేసిన, ఇంకా మళ్ళీ చెప్పా. సో నేను క్లియర్గా చెప్పేసిన, అంతే, ఇంతకంటే ఏం చెప్పా. అది చిన్న లాజిక్, ఎవరు అనుకోరు టాప్ 3లో క్యాష్ ఆఫర్ చేస్తారని ఎవరు అనుకోరు. లాస్ట్ సీజన్లో టాప్ 2లో ఆఫర్ చేసారు, ఈసారి టాప్ 3లో ఉంటావు నువ్వు క్యాష్ తీసుకో అని చెప్పేసి ఎవరు అన్నారు బేసికల్లీ. అది వాడు అన్నది క్యాష్ గెలుచుకొని రా అని చెప్పేసి పెట్టిండేమో, అంతే అన్నాడేమో, కానీ ఇంకేం లేదు. అన్న ఏదన్నా షోలో చేయండి, వి వాంట్ టు సీ యూ డైలీ. ఓకే. సాయి భావేష్, లీవ్ ఇట్ బ్రో. ఓకే, ప్లీజ్ యాడ్ టామ్. గనగల్లా శశికళ, ఓకే. సాయి కీర్తన, యా బ్రో. महबूब दिल से, मेरे भाई. सोहेल एंड चिकन मटन लिटिल स्टार, सोहेल भैया सुपर स्टार. రౌడీ చేరన్ అన్న, సీజన్ 5 వస్తావా అన్న మళ్ళీ? ఓ స్టార్ మని అడగండి అందరూ, సీజన్ 5లో పంపమని, మళ్ళీ వస్తా అందరి కోసం. పావని, హాయ్ సోహెల్ అన్నయ్య, హాయ్. సయ్యద్ సోహెల్, రియాన్ ఫ్యాన్ గర్ల్. నువ్వు అవి అన్నీ పట్టించుకోకు సోహెల్, హేటర్స్ వెయిట్ ఫర్ ద ఛాన్స్, లెట్ హేటర్స్ హేట్, వీఆర్ దేర్ ఫర్ యూ, వీ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. పూరి చింతాడా అన్న, హాయ్ హాయ్. సయ్యద్ సోహెల్ ఫ్యాన్ గర్ల్, మహబూబ్ దిల్ సే హలో. సయ్యద్ సోహెల్ ఫ్యాన్ గర్ల్, హాయ్ హాయ్. స్మార్ట్ సోహెల్, హాయ్. సాయి భావేష్, హలో.
Shehnaz, we know all about you, bhai. Thank you. Sohel, Rian, BB4, lots of love. Thank you so much. And Saisha, Vilugam. Hi, Sohel Anna. Hi, Amma. Poonam, Shravanti. Hi, Amma. Hi. Raghav Ranna. Hi. Pandu. Hi. It's Manisha Pujari. Hi. Kishore, explain cheyadu. It's okay. Leave it, Sohel. Bang, ping, short. Leave it, Sohel. Ammu Reddy. Hi. Syed Saira Bhanu, you're superb. Thank you. Ismat Sohel. Hi. Sneha Jani, add Akhil. Okay, Ismat Sohel. Na comments ki reply ఇవ్వండి ప్లీజ్. అనంతపూర్లో ఫ్యాన్స్ మీట్ పెట్టండి ప్లీజ్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సోహెల్. లవ్ యూ సోహెల్. థ్యాంక్ యూ. మహబూబ్ దిల్ సే మనం అందరం బాగానే ఉన్నాం. మనం మధ్య డిస్టర్బెన్స్ ఉన్నాయని రూమర్స్ ఎందుకో అర్థం కావటంలా. మనం మంచిగానే ఉన్నాము, అందరం మంచిగానే ఉన్నాము. అభిజిత్ కూడా బాగానే ఉన్నాడు, అఖిల్ బాగానే ఉన్నాడు, మహబూబ్ బాగానే ఉన్నాడు. ఏందో ఏమో ఎందుకు అట్లా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి రా. మేము నిజంగా బాగున్నాము. నేను మహబూబ్కి అన్నం తినిపిస్తుంటే అఖిల్ని దూరం చేసినాము అన్నారు. ఈరోజు పొద్దున్నే అఖిల్ నేను మస్తు మాట్లాడుకున్నాము. ఆ రోజు అఖిల్కి కూడా తినిపించినాము. అఖిల్ని మోనాలు పిలిచింది ఏదో పని మీద బయటికి వెళ్ళిపోయిండు. అప్పుడు మిగిలింది మహబూబ్ గాడు. సో మహబూబ్ గారు నేను తింటున్నాము. ఆ టైంలో వీడియో తీసి పెట్టారు కదా, దానికన్నా బిఫోర్ ముగ్గురు తీసి తినిపించుకునే పెట్టిర్రు. ఆ వీడియో ఎవరు పెట్టలేదు. మహబూబ్ గారు నా రూమ్కి వచ్చిండు. నా రూమ్లో బిర్యానీ ఉన్నది. సో నా రూమ్కి మహబూబ్ గారు వచ్చిండు కాబట్టి నేను తినిపించాను. నేను రమ్మన్నా. ఈవెన్ అఖిల్ని కూడా రమ్మన్నా. వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అలా కమెంట్స్ పెట్టకండి. అఖిల్ని దూరం చేయలేదు. హీఈస్ లైక్ మై ఎల్డర్ బ్రదర్. నాకు అన్న లాంటోడు. డెఫినెట్లీ మీరు అలా చేయకండి. మా ఫ్రెండ్షిప్ ఎప్పటికైనా స్ట్రాంగ్ ఉంటుంది. సో ప్లీజ్, ఓకే. వి నో అబౌట్ యూ అన్న. వి లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఈ సీజన్ అంటే మిర్రర్ నుండి మాట్లాడడం కాబట్టి ఏదో హ్యాండ్ మూమెంట్ చూసి ఇలా అన్ని ట్రోల్ చేస్తున్నారు. లాస్ట్ రీజన్స్లో రీయూనియన్ అనేది డైరెక్ట్గా వెళ్ళి హౌస్మేట్స్ని మీట్ అయ్యాడు కదా, అప్పుడు డైరెక్ట్ చెప్పొచ్చు కదా. అంతే కదా మరి. స్మార్ట్ సోహెల్ అఖిల్ విన్ అవుతాడు అని అనుకున్నాడు ఏమో. ఓకే. మరెల్లా నాగార్జున మానస హాయ్. Smart Sohel Warriors, well said bhai. Tight slap for the haters. Thank you. No. It's not a tight slap. Please don't use that word. Tight slap అనేది కాదు. వాళ్ళకి జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాళ్ళని కూడా నేను ఏం అనట్లేదు. వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ అది. వాళ్ళ మిస్అండర్స్టాండింగ్ని నేను అండర్స్టాండ్ చేసుకోండి. గిది అయింది 20. అక్కడ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. థర్డ్ పొజిషన్లో ఎవరు ఉంటారు, థర్డ్ పొజిషన్లో మనీ ఆఫర్ చేస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. థర్డ్ పొజిషన్లో ఉన్నప్పుడు 20 లక్షలు అని చెప్పి తర్వాత మళ్ళీ 5 lakhs యాడ్ చేస్తారని ఎవ్వరు తెలియదు. ఇవన్నీ తెలియడానికి మహబూబ్ గారు ఏమన్నా బిగ్ బాసా? కాదు కదా. కాదు. వదిలేయండి. మీ అందరికీ నేను అందరికీ క్లారిటీ ఇచ్చిన. అభిజిత్ ఫాలోవర్స్, ఐ రెస్పెక్ట్ యూ గైజ్. నేను ఎప్పటికీ నిజంగా చెప్తున్నా, నాకు మీతో ఏం లేదు. మీ అందరినీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా. అలాంటిది ఏం లేదు. మీ అందరికీ చెప్తున్నా ప్లీజ్ ఒక రెస్పెక్ట్తో. ఎందుకంటే అభిజిత్ అదే రెస్పెక్ట్తో ఉంటాడు అందరితో. నేను కూడా అభిజిత్తో అదే రెస్పెక్ట్తో ఉంటాను. సో ఆ రెస్పెక్ట్తోని మీ అందరినీ ఒక బ్రదర్లా ట్రీట్ చేసి చెప్తున్నాను. నిజంగా నన్ను నమ్మండి, అందులో ఏం లేదు. నిజంగా చెప్తున్నా. ఓకే. యా, నువ్వు ఎక్స్ప్లెయిన్ అయింది. 8 క్లోజ్ చేద్దాం అనుకున్నాం కానీ 15 దాకా ఎక్స్టెండ్ చేద్దాం. యా, డన్. నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వి నో యువర్ గోల్. థ్యాంక్ యూ. వి నో యూ. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ సోహెల్. థ్యాంక్ యూ బ్రో. మీ గురించి నాకు తెలుసు బ్రో. యు ఆర్ ప్యూర్ హార్టెడ్. డేంజర్ హౌస్ డెవెల్. డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ బ్రో. ఇట్స్ ఓకే. వి నో అన్న. వద్దు వాళ్ళ గురించి అసలు పట్టించుకోకు సోహెల్. మేము ఉన్నాంగా, మేము చూసుకుంటాం. అండ్ యా ప్లీజ్ నా ఫాలోవర్స్కి అందరికీ చెప్తున్నా, ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నా, అదే లైట్ తీసుకోండి. అక్కడ ఇవి వద్దు, నాకు ఇది నచ్చదు. ఫాలోవర్స్ అంటే ఇద్దరు కొట్టుకోవడము, అభిజిత్ని ఇష్టపడే వాళ్ళు కొట్టుకోవడం, నన్ను ఇష్టపడే వాళ్ళు కొట్టుకోవడం, అంటే లైక్ కమెంట్స్లో అలా నువ్వంటే నువ్వు అలాంటివి వద్దు. మీరందరూ కామ్గా ఉండండి, టెన్షన్ పడకండి. మీరు నేనేం చేస్తున్నాను, జస్ట్ స్ప్రెడ్ ద పాజిటివిటీ అండ్ స్ప్రెడ్ ద లవ్, అంతే, ఇంకేం లేదు. ఓకే, టెన్షన్ పడకండి. ఓకే.
మహబూబ్ గారిని యాడ్ చేయాలా ఇందులో? మహబూబ్ గారు వస్తాడు, అడుగు మహబూబ్ గారిని ఫోన్ చేయి తొందర. ఇందులో కొంతమంది మన గ్రూప్లో ఉన్నాయి కథలు